నంద్యాల పట్టణాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. పట్టణంలోని 32వ వార్డులో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. కూటమి ప్రభుత్వం నంద్యాల పట్టణాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. పట్టణంలోని 32వ వార్డులో 2.82 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు బుధవారం భూమి పూజ చేశారు. నంద్యాల పట్టణాన్ని సుందరీకరణ చేసే విధంగా పలు అభివృద్ధి పనులను చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే పట్టణంలో కోట్లాది రూపాయలతో పలు పనులను ప్రారంభించగా కొన్ని పూర్తి చేసినట్లు తెలిపారు. పట్టణంలో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ కాల్వల వ్యవస్థను చేపట్టినట్లు పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, వార్డు ఇన్ఛార్జ్ శ్రీనివాస్ యాదవ్, పోల్ రెడ్డి పలువురు పాల్గొన్నారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సిమెంట్ రోడ్డు ప్లస్ డ్రైన్ కూడా దాదాపు 2.5 crores తోటి గౌరవ మంత్రివర్యులు శాంక్షన్ చేసి తీసుకొని వచ్చారు. వర్షం వస్తే మొత్తం నీళ్ళంతా బ్లాక్ అయిపోయి ఈ యొక్క కాలనీ ప్రజలు చాలాసార్లు రిక్వెస్ట్ చేసుకున్నారు. గౌరవ మంత్రివర్యులు మన ఆరోగ్య మంత్రి గారితో కోఆర్డినేట్ చేసుకొని ఫండ్స్ పొజిషన్ కష్టంగా ఉన్నా కానీ శాంక్షన్ చేసి తీసుకొని వచ్చారు. ఈ రోజు ఈ వర్క్ కి శంకుస్థాపన చేస్తున్నాము. ఒక 3 months లోపల సిమెంట్ రోడ్డు వేసి ఈ డ్రైన్ రోడ్డు కట్టి కూడా వర్షాకాలం వచ్చే లోపల ఆ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేస్తామని నిర్ణయించుకుంటున్నాము. ఇకపోతే ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవ మంత్రి వాళ్ళు దాదాపు 25 కోట్ల రూపాయలకు కొత్త శాంక్షన్ తీసుకొని వచ్చారు. ఏదైనా మనం డెవలప్మెంట్ కోసం వచ్చినాం, ప్రజలు ఓటు వేసిన మనకు అభివృద్ధి చేయడానికి. బట్ ఈ రోజు మంచి కార్యక్రమం, తొందరగా సిమెంట్ రోడ్ వేసి ఇబ్బంది పెట్టకుండా ప్రజలు కూడా మనం తొందరగా వేయాల్సిందిగా మరి టీ గారిని ఈ గారిని కోరుకుంటూ ఫ్లాట్లు వేయాలని చెప్పారు. బొగ్గులలో కూడా చంద్రబాబు నాయుడు గారి బర్త్డే రోజు వాళ్ళందరూ క్లియర్ చేసేస్తే ప్రాబ్లం ఉండదు. వాళ్ళు 2 సెంట్లు అడిగిన మనము ప్రభుత్వం 1 సెంట్ చెప్పింది, 1 సెంట్ లేదు 3/4 సెంటే ఉన్నాయని ఆర్టీఓ గారు ఇన్స్ట్రక్షన్ చేశారు. కానీ 1 సెంట్ ఇస్తామని చెప్పి 1 సెంట్ వేయలేదు. మేము 2 సెంట్లు ఇస్తామని చెప్పినారు. ముఖ్యమంత్రి గారిని మాటలు నిలబెట్టుకొని తెలుగుదేశం పార్టీ మా ఏదైతే ప్రభుత్వం చెప్పిందో దాని మాటలు నిలబెట్టుకొని మేమందరం కూడా వారికి రీహాబిలిటేషన్ కోసం 2 సెంట్లు. ఇప్పుడు డిలే ఎందుకు అయిందంటే ఇంతకుముందు కొంతమంది పట్టాలు ఇచ్చారు, దాన్ని జాయిన్ చేయాలా, నీకు ఒక పట్టా 1 సెంట్ ఉంటే 1 సెంట్ దూరం ఉంది, దాన్ని ఎట్లా కనెక్ట్ చేయాలని దానితో ఇంత డిలే అయింది. ముఖ్యమంత్రి గారి బర్త్డే రోజు ఆర్టీఓ గారు ఎంఆర్ఓ గారు వాళ్ళకు పట్టాలు ఇస్తారు, ప్రాబ్లం ఉండదు, రోడ్ వైడింగ్ జరుగుతుంది, సెంటర్ లైటింగ్ కూడా వేస్తారు ఇక్కడ అని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.